TSM6 న్యూస్కి స్వాగతం. తెల్లాపూర్ డివిజన్ పరిధి నుంచి విద్యుత్ నగర్ను తొలగించడం సరికాదని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా స్థానిక ప్రజలతో కలిసి తెల్లాపూర్ మాజీ చైర్మన్ సోమిరెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ నగర్లో రీలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ వెలిమెల గ్రామాన్ని ముత్తంగి డివిజన్లో న్యూ ఎంఐజీ విద్యుత్ నగర్ను భారతీనగర్ డివిజన్లో కలపడం వల్ల ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. తెల్లాపూర్కు భౌగోళికంగా చేరువలో ఉన్న వెలిమెల న్యూ ఎంఐజీ ప్రాంతాలను తెల్లాపూర్ డివిజన్లోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే తెల్లాపూర్ జిహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాన్ని కూడా ఇదే ప్రాంతంలో కొనసాగించాలని కోరారు. డివిజన్ల మార్పుల వల్ల ప్రజా సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరిగి ప్రజలు అనవసరంగా దూర ప్రాంతాలకు వెళ్ళవలసి పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు తెల్లాపూర్ విద్యుత్ నగర్ సంబంధించి ఎలిమెల పాత మున్సిపాలిటీకి సంబంధించి గ్రామానికి విద్యుత్ నగర్ సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంఐజీ విద్యుత్ నగర్ ట్యాంకు సర్కిల్లో రిలే నిరాహార దీక్ష పెట్టడం జరిగింది. దీని ముఖ్య కారణం ఏంటంటే విద్యుత్ నగర్ను తీసి భారతీయ నగర్ డివిజన్లో కలిపారు, ఎలిమేలను తీసి ముత్తంగి డివిజన్లో కలిపారు. కాబట్టి ఇక్కడ ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇవి రెండుతో పాటు సర్కిల్ ఆఫీస్ తెల్లాపూర్లోనే ఉండాలనేది తెల్లాపూర్ ప్రజల వాసుల ఆకాంక్ష, కోరిక. కాబట్టి ఇవన్నిటి మీద మేము రిలే నిరాహార దీక్ష పార్టీలకు అతీతంగా మా కలిసి వచ్చిన వాళ్ళతో పెట్టడం జరిగింది. మరి ఈరోజు దానికి 15 రోజులు అయింది దాదాపు. ఈ డివిజన్లు కలిపి విద్యుత్ నగర్ ఎప్పటి నుంచో తెల్లాపూర్లు ఉంది, సర్వే నెంబర్ తెల్లాపూర్ది, అన్ని తెల్లాపూర్. ఇప్పుడు తీసి దాదాపు 25-26 ఏళ్ళు అయింది. 26 ఏళ్ళు కాదని ఇప్పుడు కొత్తగా భారతీయ నగర్ డివిజన్లో కలపడం అనేది ఇక్కడున్న తెల్లాపూర్ ప్రజలు మొత్తం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఎలిమెలను కానీ విద్యుత్ నగర్ కానీ తెల్లాపూర్ డివిజన్లో కలిపి సర్కిల్ ఆఫీస్ తెల్లాపూర్లోనే ఉండాలని మా డిమాండు. దీని గురించే మేము ఇవాళ నిరాహార దీక్ష చేయడం. దీన్ని చేసి రేపటి నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మేము ఒత్తిడి తీసుకురావడం. ఎందుకు మేము ఇది చేస్తున్నామంటే 10-15 రోజులు అయింది డివిజన్ ఏర్పాటు అయిందని మొత్తం వస్తున్నది, కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ వాళ్ళ స్పందన లేదు. మరి ఇది అయినట్టయితే ఎంఐజీ కాలనీ వాసులు పెద్ద ఎత్తున నష్టపోతారు. ఎందుకో చిన్న ఒక డ్రైనేజ్ పూత పోయిన మాన్యువల్ కరెంట్ ఏది ఇంటి ట్యాక్స్ కట్టాలన్నా, ఒక లైట్ పోవాలన్నా, ఇంకా ఇతర ఏ సమస్యలైనా కూడా అమీన్పూర్ 9 కిలోమీటర్లు పోస్తుంది. తెల్లాపూర్ ఏమో దగ్గర ఉంది. తెల్లాపూర్ సర్వే నెంబర్, తెల్లాపూర్ ల్యాండ్లు ఇవన్నీ వదిలేసి కొత్తగా భారతీయ నగర్లో కలిపి దాన్ని అమీన్పూర్లో కలపడం అనేది మేము దీన్ని తీవ్రంగా లేని పక్షాన ఇంకా ఈ 3-4 రోజులలో ఏమేమి చేయాలనేది మళ్ళీ మేము అందరం కూర్చొని చర్చించుకొని దీన్ని మాత్రం వదిలే ప్రసక్తి లేదు. దీన్ని కాంగ్రెస్ వాళ్ళు ఆశామాషగా తీసుకుంటే రేపీడ కాంగ్రెస్ గ్రేటర్ ఎలక్షన్లో తుడిచిపెట్టుకొని పోతుంది. వాళ్ళు గిట్ట దీన్ని మన్నించి ఎంఐజీ కాలనీ ఎంఐజీ వాళ్ళు ఎట్లా అంటే చాలా ఎంప్లాయీలు సుస్థిరంగా మొండేవాళ్ళు, వాళ్ళు పట్టింది ఇడవరు. వాళ్ళ గిట్ట ఇది కాదని తెలిస్తే రేపు కాంగ్రెస్ను ఈడ మాత్రం ముంగట పడినారు. ఒకవేళ చేసిరనుకో కొంత వాళ్ళకి మెరుగుంటుంది. కాబట్టి దీన్ని చెయ్యాలి. దీన్ని బీఆర్ఎస్ను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ ఇక్కడ బలంగా ఉంది, బీఆర్ఎస్ను దెబ్బ కొట్టాలని చెప్పి ఎలిమెలను విద్యుత్ నగర్ను ఏర్పాటు కాంగ్రెస్ వాళ్ళు కావాల్సుకొని ఒకవేళ చేయని పక్షాన కావాల్సుకొని విడదీసిరని మేము తెల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ కానీ విద్యుత్ నగర్ ప్రజలు కానీ ఎలిమెల ప్రజలు కానీ తెల్లాపూర్ వాసులు కానీ అనుకుంటున్నారు. ఎందుకు చెప్తున్నంటే ఎంఐజీ ఎప్పటి నుంచో బీఆర్ఎస్ లీడ్ 5 ఉంటే 3 మేము గెలిచినాం. ఎలిమెల 3 రవణ కుమారన్న అల్ల కొంత, మళ్ళీ రాములన్న కూడా కొంత కలిసి ఆడ గెలిచినాం. అంటే దీన్ని బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోనికే ఇది విభజించిరని మేము భావించవలసి వస్తుంది. మీరు ఇమీడియట్గా స్పందించి రేపటి నుంచే మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తారా, మంత్రి గారి దగ్గరికి వెళ్తారా, వెళ్ళి దీన్ని ఈ డివిజన్ను ఇమీడియట్గా ముత్తంగిని విద్యుత్ నగర్ తెల్లాపూర్ డివిజన్లో కలపాలని ఇది బలమైన అందరి కోరికని తెలియజేస్తూ మరి మీరు వచ్చినందుకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ధన్యవాదాలు.